ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. వారం రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సుంకాలు, దేశాల మధ్య యుద్ధాల వంటి కారణాలతో కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ రోజు అమెరికన్ డాలర్ విలువ బలహీనపడడంతో ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై $870 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల మేల్మి బంగారం ధర $161,020 వద్దకు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు $800 మేర తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ ఔన్స్ రేటు $33 పైగా తగ్గింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేట్ $5,274 వద్దకు తగ్గి ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ ధర 3% పైగా తగ్గింది. దీంతో ఈ రోజు ఔన్స్ రేటు $2.72 తగ్గి $88 స్థాయికి దిగొచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్పందన. సత్యనారాయణ గారు, ఏంటి అసలు బంగారం ధరలు మళ్ళీ కొంత తగ్గుముఖం పట్టాయి, ఎలా చూడొచ్చు? ఏం లేదు, తగ్గుముఖం ఏం లేదు, న్యూట్రల్ గా ఉన్నాయి, స్టడీగా ఉంది. ఇవాళ వీకెండ్, ఫ్రైడే, అంటే ఇప్పుడు ఒక 10 రీజన్లు ఉన్నాయి. గోల్డ్ ఫ్లాట్ గానే ఉంది, మామూలుగానే, కానీ సిల్వర్ మాత్రం ఒక 2% ప్లస్ లో ఉంది. ఎందుకున్నాయి ఏంటిది అనేది రీజన్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ కానీ మన షేర్ మార్కెట్ కానీ ఇంట్రాడే చేసే వాళ్ళకే బెనిఫిట్, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అంతగా లేదు. ఎందుకంటే డైలీ 1.5% లో హై, రాత్రి పాజిటివ్ అంటే గ్యాప్ అప్ అన్న అవుతుంది, గ్యాప్ డౌన్ అన్న అవుతుంది. కాబట్టి ఇంట్రాడే చేసే వాళ్ళకే బెనిఫిట్. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ స్టడీగా ఉండటానికి రీజను, మన షేర్ మార్కెట్ ఇంట్రాడేనే చేయాలి, ఈ గోల్డ్ సిల్వర్ ఇంట్రాడేనే చేయాలి అనే దానికి రీజన్ ఏంటిది అంటే, ఏ రోజు ఏ టైంలో ఏం జరుగుతుందో న్యూస్ తెలియదు. రాత్రి మనకి తెలవడం జరుగుతుంది, అంటే తెల్లారపాటికి తెలుస్తుంది. ఈ తెలిసినప్పుడు ఏమైతుంది, ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటిది అంటే, ఉక్రెయిన్ పై 420 డ్రోన్స్ తోటి రష్యా వాళ్ళు దాడి చేశారనేది, మళ్ళీ 39 క్షిపణులతోటి దాడి చేసేది అనేది, అంటే ఉక్రెయిన్ రష్యా మళ్ళీ ఉధృతమవుతుంది అనేది 4 years కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ మళ్ళీ లేటెస్ట్ ఏంటిది, 420 డ్రోన్లతోటి 39 క్షిపణులతోటి రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసింది అనేది ఒక వార్త. మళ్ళీ రెండోది ఏంది, ఇరాన్ ఏదైతే ట్రంప్ ఉందో అది సందిగ్ధంగానే ఉంది. అంటే ఏంది, వారం రోజులు 10 రోజులు 2 వారాలైనా కానీ అక్కడ యుద్ధ నౌకలు రెడీగా ఉంటాయి. ఏది అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ బోర్డర్ లో. మళ్ళీ ఏమంటారు, చర్చలకి రమ్మంటారు. చర్చలు మీరు కనుక కొనసాగించక సఫలం కాకపోతే మేము యుద్ధానికి రెడీ అంటారు. యుద్ధం చెయ్యరు, చర్చలు సఫలం కావు. ఎందుకు అంటే ఆ పరిణామాలు చాలా ఉంటాయి. ఇద్దరికి తెలుసు, ఎవరికి తెలుసు, ఇరాన్కి తెలుసు, అమెరికాకి తెలుసు. ఏమని, చర్చలు సఫలమైతే ఏంటిది అనేది, విఫలమైతే ఏంటిది అనేది. ఏమీ చెయ్యరు, చర్చలు అంటారు. ఇప్పుడు సఫలం కాకపోతే నేను అణ్వాయుధాలు, అది చర్చలు సఫలం కాకపోతే నేను దాడి చేస్తా అంటాడు. దాడి చేస్తే పరిణామాలు ఏముంటాయి అనేది అమెరికాకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వార్నింగ్ ఇస్తుంటారు తప్ప దాడులు చేసే ఉద్దేశం లేదు. అంతకుముందు కూడా మనం ఇలానే చెప్పడం జరిగింది. ఇదన్నీ బెదిరింపు చర్యలు ఎక్కువ శాతం ఉంటాయి, అంటే వేరే పరిణామాలు ఎక్కువ ఉంటాయి. అది కనుక ఆలోచిస్తే ఉండదు. కానీ మళ్ళీ ఊకోకుండా దాడి చేస్తామంటారు, బోర్డర్ లో పెట్టి నిన్ను బెదిరిస్తుంటారు. ఇరాన్ వాళ్ళు కూడా మేమేం బెదరం, మేము కూడా రెడీగానే ఉన్నాం అంటారు. అట్లని వాళ్ళేం యుద్ధం చెయ్యరు, వాళ్ళు కూడా చర్చలు అంటారు. చర్చలు ఒక పక్క జరుగుతూ ఉంటాయి, ఒక పక్క ఇది జరుగుతుంది. ఇది నడుస్తూ ఉంది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మన మ్యూచువల్ ఫండ్స్ లో కూడా సెబీ వాళ్ళు చేంజెస్ చేయడం జరిగింది 5 డివిజన్లో. అంటే ఈక్విటీ డెట్ అని, హైబ్రిడ్ అని, లైఫ్ సైకిల్ అని, ఇండెక్స్ ఫండ్ అని, ఈటీఎఫ్లు, వీటిల్లో చేంజెస్ చేయడం జరిగింది. కొన్నిటి క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి కూడా మళ్ళీ మెయిన్, ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో మనకి అమెరికా మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పట్టి మనకి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 1 వీక్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ తర్వాత సడన్ గా గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది కదా, మరి US డాలర్ వీక్ అవ్వడం ఇండియన్ బులియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చా? దానికి కొంత భాగమే ఉంటుంది, కానీ అది పెద్ద నెగ్లిజిబుల్. అది వేరే పారామీటర్స్ తోటి, అంటే ఎఫ్ఐఎల్ అమ్మటం తోటి రూపీ డాలర్ స్ట్రాంగ్ అవటం, మన రూపీ వీక్ అవటం, ఎఫ్ఐఎల్ కొన్నప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మన రూపీ స్ట్రాంగ్ అవటం, దానికి దీనికి ఏముండదు గోల్డ్ సిల్వర్ కి. అది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మన ఈక్విటీ మార్కెట్ కి గోల్డ్ సిల్వర్ కి ఎటువంటిది ఏముండదు. ఇక
ఇకపోతే ఇంకా కొన్ని న్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఈటీఎఫ్లు ఉంటాయి, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు, అయితే ఇప్పుడు మనం షేర్ మార్కెట్ లో ఒక వర్షన్ మన గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్ అదో 23 గంటలు నడుస్తుంది. మన ఇండియాలో ఎంసెక్స్ వచ్చి 15 గంటలకు 5 నిమిషాలు తక్కువ. అంటే నైట్ 9 o'clock మార్నింగ్ AM టు నైట్ 11:55 వరకు. కానీ ఈ ఈటీఎఫ్లు అన్ని ఎక్కడ క్లోజ్ అవుతాయి అంటే 3:30కే క్లోజ్ అవుతాయి మన ఈటీఎఫ్లు. అక్కడ అడ్జస్ట్మెంట్ ఏమైతుంది, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ కావడానికి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఈటీఎఫ్ ఫండ్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఉదాహరణకి అంటే ధరలను బట్టి ఇక్కడ ఈటీఎఫ్ వాల్యూ చేంజ్ అయ్యేటప్పటికి ఇన్వెస్టర్లకి ఎక్కువ శాతం అంతగా బెనిఫిట్ పొందట్లేదు. ఇప్పుడు ఏం చేసారు వాళ్ళు, దానికి ఆ ఈటీఎఫ్ వాల్యూ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఉంటుంది, వరల్డ్ లో ఫేమస్, అదే LBMA అంటాం. దాన్ని బేస్ చేసుకుని ఈ ఈటీఎఫ్లు ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలని ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇంకొకటి మళ్ళీ లేటెస్ట్ గా ఏంటిదంటే, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ లో ఆంథ్రోపిక్ ఇష్యూ తోటి ఐటీ కంపెనీలన్నీ కూడా బాటమ్ కి రావడం జరిగింది. మనం అంతకుముందు కూడా 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ ఆంథ్రోపిక్ ఇష్యూ తోటి ఐటీ సెక్టార్ బాగా పడిపోవటం, ఐటీ ఇండెక్స్ బాగా పడిపోవటం, ఐటీ ఇండెక్స్ పడిపోయేటప్పటికి ఇండెక్స్ మన నిఫ్టీ అనుకోండి, సెన్సెక్స్ అనుకోండి బాగా ఫాల్ అవడం జరిగింది. అవి బాటంకి వచ్చినాక ఇప్పుడు అవి సపోర్ట్ తీసుకున్నాయి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఆంథ్రోపిక్ ఉందో అదంతా కూడా Y2K టైపే ఉంటుంది. అంటే 2000 సంవత్సరంలో కూడా మొత్తం కంప్యూటర్లన్నీ మూసుకుపోతాయి, సాఫ్ట్వేర్ ఏం పనిచేయదని అనుకుంటే మరి అది అలాంటిదే. ఇది కూడా ఒక విధమైన బెనిఫిటే పొందుతాం తప్ప ఈ AI తోటి మనకేం నష్టం ఉండదని కేంద్ర మంత్రి గోయల్ గారు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వీటితోటి ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటిదంటే, డెరివేటివ్స్ ఏదైతే అంటే ఫీచర్స్ ఆప్షన్స్ ఎవరైతే చేస్తారో అదంతా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కిందకి వస్తుంది. అంటే కనీస అర్హత లేకుండా, దాని గురించి అవగాహన లేకుండా ఈ డెరివేటివ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా 90% పైసలు పోగొట్టుకుంటారు. అంటే ఏంది స్పెక్యులేటివ్ అంటే ఏంది, గ్యామ్లింగ్ టైప్ లో అనమాట. అంటే కనీస అర్హత ప్రమాణాలు ఉండాలి. అంటే ఎవరైతే డెరివేటివ్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ చేసే వాళ్ళకి కనీస అర్హత ప్రమాణాలు ఉండాలని చెప్పేసి NSE CEO అనమాట, ఆయన ఆశిష్ కుమార్ చౌహాన్ అనమాట, ఆయన కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఏది డెరివేటివ్స్ మీద. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ ఏదైతే ఉందో అది బాగా ఫేమస్ అయ్యేటప్పటికి ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కూడా కొన్ని డిమాండ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఆంథ్రోపిక్ తోటి టైఅప్ అవ్వటం, ఆంథ్రోపిక్ వాళ్ళు రక్షణ శాఖకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కానీ అంటే నాలెడ్జ్ అవన్నీ ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. వీళ్ళు లేదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఆంథ్రోపిక్ అంటే వాళ్ళ డిమాండ్స్ అంటే గవర్నమెంట్ ఏదైతే అమెరికా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దానికి ఆంథ్రోపిక్ వాళ్ళు కూడా మేము అంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ సేఫ్టీ రూల్స్ అన్నమాట అవి కొంచెం తొలగించాలని, అంటే యుద్ధాలు గూఢచర్యానికి సంబంధించినటువంటి అవి కావాలి మోడల్స్ అని చెప్పేసి వాళ్ళు అడగటం, వీళ్ళు నో అని చెప్పడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అమెరికా ప్రభుత్వానికి ఈ ఆంథ్రోపిక్ మధ్య కూడా మళ్ళీ భేదాభిప్రాయాలు రావడం జరిగేది. ఇదంతా లేటెస్ట్ న్యూస్ అన్నమాట. అంటే ఏం జరుగుతుంది అంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన పని ఎంతసేపటికి ఏంటిది, కరెంట్ అఫైర్స్ లైవ్ లో వరల్డ్ మార్కెట్ లో ఏ న్యూస్ ని బట్టి ఏ సెక్టార్ అనుకోండి, పాజిటివా నెగిటివా న్యూట్రలా, దీంతో పాటు గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ సెబీ ఉంది, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈటీఎఫ్లు గోల్డ్ సిల్వర్ మీద అంతకు ముందు ఎప్పుడైతే 24K 22K గోల్డ్ రేట్స్ లో ఈ డ్రాప్ అనేది ఇన్వెస్టర్స్ కి బయింగ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయొచ్చా? చేసుకోవచ్చు. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ కి అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక మ్యారేజ్ సీజన్ లో తప్పదు కదా, ఏ రేట్ ఉన్నా కొనాల్సిందే. వాళ్ళు ఇన్వెస్ట్ చేయటమా కొనటమా అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఫండ్ అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి కొనుక్కోవటమే. ఇంకా మనం ఏమి దానికి గైడ్ చేయటం అంటూ ఏముండదు. అవసరం అనేది ముఖ్యం మనకి. పెండ్లు అనే ఈవెంటే ముఖ్యం, అంతే తప్ప కొనాలన్నా కొనకూడదా పెరుగుద్దా తగ్గుద్దా అనేది కాదు. ఓవరాల్ గా అయితే పాజిటివే. కానీ MCX లో ఇంట్రాడే చేసే వాళ్ళకైతే ఓకే, రోజు 1.5-2% లోకి హైకి వేరియేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్రాడే చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి నో ప్రాబ్లం, ఎందుకంటే ఒక రోజు 100 పెరుగుతూ 100 తగ్గుతుంది. ఓవరాల్ గా అక్కడే ఉంటుంది ధర. మీరు అసలు గమనిస్తే మనం సుమారు ఒక నెల కాలం
ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో సిల్వర్ గోల్డ్ ఫాల్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు 27వ తారీఖు అంటే మళ్ళీ 24 అంటే ఈ మధ్య కాలంలో ఏముండదు. ఒక రోజు పెంచిన అంటారు, ఒక రోజు తగ్గిన అంటారు, ఒక రోజు ఇరాన్ వార్ అంటారు, ఒక రోజు రష్యా ఉక్రెయిన్ వార్ అంటారు, ఒక రోజు చర్చలు అంటాడు, ఒక రోజు ట్రంప్ సుంకాలు టారిఫ్లు అంటాడు, ఒక రోజు ఇంకో మాదిరి అంటాడు, ఇంకోటి కూడా జరిగింది. ఇంకా మెయిన్ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మోడీ గారు పర్యటన జరుగుతుంది, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కెనడా అతను కూడా ప్రధాని మన ఇండియాకి అంటే విజిటింగ్ చేస్తుండు. అందుకోసం అది కూడా మనకి బెనిఫిట్స్ అవుతాయి, అంటే టైఅప్లు అన్నమాట. అంటే నిన్న కూడా మన మోడీ గారి పర్యటనలో కూడా FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో మన దేశానికి అయితే ఇప్పుడు గోల్డ్ కన్నా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఆప్షన్ అనుకోవచ్చా? బెస్ట్, అవును. ఎప్పుడైనా కానీ గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్. గోల్డ్ అంటే ఏంటంటే ఓన్లీ మనం ఆర్నమెంట్స్, ఇంట్లో కావాల్సిన మ్యారేజెస్ వాటి కోసమే మనము గోల్డ్ కొనుక్కుంటాం తప్ప సిల్వర్ ఇండస్ట్రీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ పరంగా సిల్వర్ కే డిమాండ్ ఎక్కువ. బిజినెస్ పరంగా చేయదలుచుకున్న వాళ్ళు సిల్వర్ ట్రేడ్ చేసుకోవాలి, సిల్వర్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఉంచుకోవటానికి అది గోల్డ్ పరం. ఇంకా బిజినెస్ పరంగా అంటే కాపర్ కూడా. ఇప్పుడు మనకి కాపర్, గోల్డ్, సిల్వర్ బిజినెస్ పరం, గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్. అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లాంటిది ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే తగ్గినప్పుడు సిల్వర్ తక్కువ తగ్గుద్ది, గోల్డ్ తక్కువ పెరుగుద్ది కాబట్టి తక్కువ పడుతుంది. సిల్వర్ పెరిగేటప్పుడు ఫాస్ట్ గా పెరుగుతుంది. మనం అది గమనించాలి. అంటే జనరల్ గా మనం ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఈ గోల్డ్ సిల్వర్ పెరిగినప్పుడు గోల్డ్ పర్సెంటేజ్ ఎంత పెరుగుతుంది, సిల్వర్ పర్సెంటేజ్ ఎంత పెరుగుతుంది. తగ్గినప్పుడు గోల్డ్ పర్సెంటేజ్ ఎంత తగ్గుతుంది, సిల్వర్ పర్సెంటేజ్ ఎంత తగ్గుతుంది. సిల్వర్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగినప్పుడు ఎక్కువ తగ్గుద్ది, గోల్డ్ పర్సెంటేజ్ తక్కువ పెరుగుతుంది కాబట్టి తక్కువ తగ్గుద్ది. కానీ ఓవరాల్ వేరియేషన్ చూడాలి మనం. అంటే డిఫరెన్స్ అంటే ఉదాహరణకి ఇప్పుడు 2.28 సిల్వర్ పెరిగింది, మన గోల్డ్ వచ్చి ఓన్లీ 0.2% పెరిగింది. అంటే 0.2కి 2.4కి 2.28 2.48 అంటే 10 times. అంటే ఒక 1:10 అంటే ₹1 గోల్డ్ పెరిగితే ₹10 సిల్వర్ పెరుగుతుంది. మన రేట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గోల్డ్ వచ్చి గ్రాముల లెక్క 1,60,000 తులం ఉంటే అది 2,66,000 కిలోల లెక్క ఉంటది. కాబట్టి మనం ఎంతసేపటికి ఏం చేయాలి, ధర కంటే కూడా పర్సెంటేజ్, క్యాపిటల్ ఎంత, పర్సెంటేజ్ ఎంత, దాంతో మనం బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నామా, ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ అంటే సేఫ్టీ. మాటికి మనం బిజినెస్ మాదిరి కొని అమ్మటాలు చేయరు. గోల్డ్ కొనుక్కున్న ఆర్నమెంట్స్ ఇక జీవితకాలం మనతో పాటు ఉంటది. ఏదైనా అవసరమైందా గోల్డ్ లోన్ తీసుకుంటారు, లేకపోతే ప్లడ్జ్ పెట్టుకోవటం అది జరుగుతుంది. ఇక సిల్వర్ విషయంలో అట్లా ఉండదు. సిల్వర్ మనం ఇంట్లో గోల్డ్ కొనే అంటారు, వాళ్ళకి గోల్డ్ మీదే ఉంటది. ఇంకా సిల్వర్ చెంబులు, గ్లాసులు, కంచాలు, ప్లేట్లు కొనేంత స్తోమత ఉండదు. అది ఎవరు బాగా ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న వాళ్ళు గోల్డ్, అదే సిల్వర్ ప్లేట్లు, సిల్వర్ గ్లాసులు, సిల్వర్ చెంబులు ఇంట్లో వాడకానికి కూడా సిల్వర్ వాడతారు. అది ఓకే. కానీ ఓవరాల్ గా మాత్రం సిల్వర్ బిజినెస్ పరంగానే ఉంటుంది. అంటే వచ్చే నెక్స్ట్ మంత్స్ లో మరి గోల్డ్ ప్రైసెస్ రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా ఇంకా కరెక్షన్ ఉంటుందా? ఏముండదు, న్యూట్రలే ఉంటుంది, స్టడీగానే ఉంటుంది. ఇక పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఇంకోటి ఎక్స్పైరీ అయిపోయింది, ఇంకా ఇవాళ అయిపోతుంది. ఆ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అది March 5th అనమాట. అంటే March 5th అంటే 5 days బిఫోర్ క్లోజ్ చేయాలి. అది వాళ్ళ అయిపోతుంది. ఇంకా రేపు ఎల్లుండి సెలవు. అందుకని ఇక నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కొంచెం మార్కెట్ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటాయి రెగ్యులర్ గా. అంటే మళ్ళీ ఒక 15-20 days వరకు రెగ్యులర్ గా రోజు కొంచెం పెరుగుతూనే పోతూ ఉంటది. ఇంకోటి ఇప్పుడు మార్కెట్ పట్టించుకోవట్లేదు గోల్డ్ సిల్వర్. ఈ ట్రంప్ న్యూస్లు, ఈ సుంకాలు, టారిఫ్లు, మన ఇది పట్టించుకోవట్లేదు. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఉంటే ఉండిలే కంటిన్యూగా 4 గంటలు జరుగుతుంది. ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఎప్పుడు ఉండే, ఎందుకు ఉండే అంటే ఒక రోజు 10 అంటాడు, ఒక రోజు 15 అంటాడు. 1 year నుంచి మన వాళ్ళకి తెలిసిపోయింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పుడైతే ఈ సుంకాలు, టారిఫ్ల ప్రభావం అనుకోండి, సుంకాలు, టారిఫ్ల అగ్రిమెంట్లు అనుకోండి, ఈ సుంకాలు, టారిఫ్ల మీద ఆయన ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎట్లా చేస్తాడు, అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. కాబట్టి ఇక పోతే ఆయన ఏమన్నా చెప్పని, ఎన్నైనా చెప్పని అంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడేది లేదు, ఎఫెక్ట్ ఉండేది లేదు.
ఈ సుంకాలు టారిఫ్లతోటి గోల్డ్ లాస్ట్ ఇయర్ మాది బాగా పెరిగేది లేదు, బాగా పడేది లేదు. ఓవరాల్ గా అంతకుముందు ఎలా అయితే జరుగుతూ ఉందో అలానే జరుగుతూ ఉంటది. డైలీ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఏమీ అన్నమాట. అంటే మీకు చెప్తున్నా ఇంకా లైవ్ అన్నమాట. కొన్ని రోజులు కొనుక్కునే వానికి బెనిఫిట్ వస్తుంది, కొన్ని రోజులు షార్ట్ సెల్లింగ్ అమ్మిన వానికి బెనిఫిట్ వస్తుంది, కొన్ని రోజులు ఇంట్రాడే చేసే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇంట్రాడే చేసే వాళ్ళ ఛాయిస్ వచ్చింది. ఇంట్రాడేలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఇంట్రాడేలోనే క్లోజ్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన తెల్లారేపాటికి ఏం జరుగుతుందో తెలియదు. పాజిటివ్ ఆర్ నెగిటివ్. నువ్వు కొంటే తగ్గుద్ది, అమ్మితే పెరుగుద్ది. నువ్వు ఏం లేకపోతే అబ్జర్వ్ చేస్తే మాత్రం సక్సెస్ అవుతుంది. అంటే ఏంది, నువ్వు చూస్తే నువ్వు పని చేస్తుంది, నువ్వు కొనుక్కుంటే మాత్రం లాస్ అవుతావు, అమ్మితే మాత్రం లాస్ అవుతావు. అంటే కొంటేనో తగ్గుతుంది, అమ్మితే పెరుగుద్ది. అంటే ఏం జరుగుద్ది, ఓన్లీ ఇంట్రాడేనే చేసుకోవాలి ఈ టైంలో. ఎందుకోసం అంటే ఒకప్పుడు అంటే అంతకు ముందు రోజులు మాదిరి లేదు ఇప్పుడు. అందుకోసం ఇంతవరకు అంటే ఇంకా బాగా అనిపిస్తే వాళ్ళ ఎక్స్పీరియన్సే లెసన్. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాత్రమే మన డ్యూటీ. కానీ వాళ్ళు ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్సే మెయిన్ లెసన్. మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు వింటారు తప్ప అమల్లోకి వచ్చి అనుభవంలోకి వచ్చినప్పుడే ఓహో ఈ వీడియో పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది సింపుల్ గా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ.